దెందులూరు మండల కేంద్రమైన దెందులూరు ఇంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి గ్రామ్దీప్ ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి జీవ వైవిధ్య సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంబరాల్లో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఘనంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలమాటి మనోహరి, పోకల రాంబాబు, తొత్తడి వేదకుమారి, సంపంగి తిలక్, కట్టా యేసుబాబు, సర్పంచ్ తోట ఏసమ్మ, కొలుసు గణపతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒంటి చేత్తో మోహిని గారిని కూడా ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ ముందుగా యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, దెందులూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిజమైన సంక్రాంతి కలబోల్సే విధంగా ఈరోజు దెందులూరు గ్రామంలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు దెందులూరు సెంటర్లో అంగరంగ వైభవంగా అక్కడ పండుగ చేసి ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చెరువు పక్కన ఇక్కడ కూడా చక్కటి ఏర్పాట్లు ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మనం చూస్తూ ఉంటే రకమాల భోగి మంటలు చూస్తూ ఉన్నాం, చిన్నారికి భోగి పువ్వులు పోయటం చూస్తూ ఉన్నాం, హరిదాస కీర్తనలు చూస్తున్నాం, గంగిరెంతులు యొక్క డ్యాన్సు నృత్యాలు చూస్తున్నాం. చిన్నారులందరూ కూడా చక్కటి కోలాటాలు, అనేకటువంటి గ్రామీణ నృత్యాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రకాలుగా బుర్రకథలు కూడా వింటూ ఉన్నాం. చక్కటి నిజమైన సంక్రాంతి ట్రెడిషనల్గా ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో అన్ని రకాలుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే కూడా ఈరోజు మొత్తం అందరూ ప్రపంచ దేశాల నుంచి చాలామంది కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా నిజమైన సంక్రాంతి ఎలా ఉంటుందా అని చెప్పి వాళ్ళ జనరేషన్స్ పిల్లలందరూ కూడా తెలియజేయాలనే విధంగా వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు సంక్రాంతి వేడుకలు కుటుంబ సమేతంగా అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి మరింతగా సంక్రాంతి వేడుకలు ముందుకు సాగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మా ఈ రాష్ట్రంలో ఈ అందరూ కూడా కోడి పందాలని మాట్లాడుతున్నారు. మా కోడులన్నీ రెడీగా ఉన్నాయి. 175 కోళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. గెలవబోతూ ఉన్నాం. మా పక్క టేపు కోడి ఎవరా అనేది కూడా ఎత్తుక్కునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇంకా అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. దెందులూరులో ఈరోజు ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్తో కలిసి గ్రామదీప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మన ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి, ఆంధ్ర రాష్ట్ర సాంప్రదాయం సంక్రాంతికి సంబంధించి కాపాడడమే కాదు ప్రోత్సహిస్తున్నారు. లక్షల మంది తరలి వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి. వాళ్ళందరూ కూడా సంక్రాంతి వేడుకలంటే ఆంధ్ర రాష్ట్రం, సంక్రాంతి సంస్కృతి అంటే ఆంధ్ర రాష్ట్రం అని నమ్మకంతో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని తాహతుతో ఇక్కడికి వస్తున్నారు. వారందరికీ ఇదొక పర్సనల్ ఎక్స్పీరియన్స్గా ఒక చిన్న కార్యక్రమం ఇది. ఈరోజు ఇక్కడికి 100 మంది తరలి వచ్చారు. ఇది వేల మందిగా త్వరలో మారుతుందనే నమ్మకం నాకుంది. కొద్ది సంవత్సరాల్లో తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి గుర్తింపు తెచ్చే కార్యక్రమం ఇది రానున్న రోజుల్లో దీని ఫలితం మనకి తప్పకుండా కనిపిస్తుందని మీ నమ్మకం, సరదా, ఆసక్తి.